వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టుకున్నాం ఈరోజు అనాలిసిస్‌కి. ఆ టైటిల్ ఏంటంటే, 'జగనన్న ప్రెస్ మీట్‌లో ఒక్క వాక్యమైనా చూడకుండా చదివావా? ఇప్పటికైనా నువ్వు మాజీ సీఎం అని మర్చిపోతే ఎలా?' అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే నేను ఈరోజు డిస్కస్ కూడా చేస్తా ఉన్నాను. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ లాంగ్ టైమ్, అంటే లాంగ్ టైమ్ అనకూడదు, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఆయన ప్రెస్ మీట్ రూపంలో మీడియా ముందుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ మీద ఆయన సుదీర్ఘంగా ఆల్మోస్ట్ ఒక 2½ అవర్స్ ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అది కూడా వన్ సైడ్ బ్యాటింగే. అక్కడ క్వెషన్‌లు అడిగేవాళ్ళు ఉండరు. క్వెషన్‌లు అడిగే దమ్ము ఎవరికుండదు. అడిగే ధైర్యం కూడా ఎవరు చేయరు. సో, జగన్మోహన్ రెడ్డి దాన్ని చెప్పాలనుకుని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. ఇది సహజంగా ఆయన ప్రతిపక్షానికి మొన్నటి నుంచి పరిమితమైన దగ్గర నుంచి కూడా ఇదే జరుగుతా వస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఒక్క ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేసిన సందర్భం లేదు. ఒక్క సమయంలోనైనా మీడియాని ఫేస్ చేసిన సిట్యుయేషన్ అయితే లేదు. నేషనల్ మీడియాకు ఒకటి అరా సందర్భాల్లో ఎప్పుడన్నా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారేమో గానీ ఎన్నికల సమయంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లి గడి విడిచి అయితే బయటకొచ్చిన సందర్భం అయితే లేదు, లైక్ కేసీఆర్. సో, అలాంటి జగన్ ఈ రోజున తన వాయిస్ అయితే ఏదో ఒక రూపంలో జనంలోకి వెళ్ళాలని జెప్పేసి, ఎందుకంటే అటు అసెంబ్లీకి వెళ్లరు కాబట్టి, ఇటు ఏదో ఒక ప్రెస్ మీట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే చాలా కీలక అంశాల మీద ఆయన మాట్లాడారు. ఏదైతే భోగాపురం ఎయిర్‌పోర్టు, చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. తానేం చేశాను భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కని చెప్పారు గానీ, గతంలో ఆయన భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్దన్నది కూడా మర్చిపోయారు ఆయన. యాజ్ యూజువల్ ఆయన అలాగే మాట్లాడతారు. అంతేకాదు, ఏదైతే ప్రత్యేకించి సీమ లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, పోతిరెడ్డిపాడు అంశాల గురించి కానీ, రేవంత్ రెడ్డి మొన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన కామెంట్స్, చంద్రబాబు ఎంతో సానుకూలంగా వ్యవహరించారు అనే అంశం మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు సీమలో పుట్టి సీమకి అన్యాయం చేస్తున్నారంటూ కూడా గగ్గోలు పెట్టారు జగన్మోహన్. అంతేకాదు, ఇక పెట్టుబడుల అంశానికి సంబంధించి అటు గూగుల్ ఏఐ డేటా సెంటర్ దగ్గర నుంచి రీసెంట్‌గా కాగ్నిజెంట్ వరకు కూడా పెట్టుబడిదారుల దగ్గర అటు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా ఎలా వసూలు చేస్తున్నారో వాళ్ళని థ్రెటన్ చేసి కేటాయింపుల పేరుతోనని కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా కొన్ని కీలక అంశాలు ఆయన హైలైట్, అవినీతి గురించి, ఇంకా దాని గురించి గతంలో తాము ఎంత ఎంత స్థాయిలో జాబ్స్ ఇచ్చింది, ఇవన్నీ కూడా కాస్త ఎక్కువేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఓకే. ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారాయన. వైఎస్ఆర్‌సీపీకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయన ఏ టైమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆయన ఏ టైమ్ అయినా మాట్లాడుకోవచ్చు. ఆయన ఎమ్మెల్యే గూడా. పులివెందుల ఎమ్మెల్యే. మాట్లాడుకోవచ్చు. సో, తన పార్టీ తరపున ఏ ఇష్యూలనైనా హైలైట్ చేయొచ్చు. ప్రభుత్వం వైపు నుంచి లోపాలుంటే వాటిని ఎత్తి చూపొచ్చు. దాంట్లో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం గూడా లేదు. అయితే ఈరోజు మనం అందరం గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్‌లో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి తన ముందు ఆయన పేపర్స్ పెట్టుకున్నారు. ఆయనకి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసిస్తారు వాళ్ళ పీఆర్ఓస్. ఆ స్క్రిప్ట్‌ని తన ముందు పెట్టుకున్నారు. ఆ 2½ అవర్స్ ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఒక 7, 800 సార్లు ఆ స్క్రిప్ట్ చూసుకొని ఉంటారాయన. తల వంచి స్క్రిప్ట్ చూస్తా మాట్లాడతారు. ఇక్కడ ఇందులో గూడా ఒక విషయం ఏంటంటే, మనం కీన్‌గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రి వర్డ్‌కి, ఒక వాక్యం మొత్తం గూడా ఒకేసారి చూసి కూడా మాట్లాడట్లేదాయన. ప్రతి వర్డ్‌కి ఒక వర్డ్ అంటారు. సీమ, ఎత్తిపోతల. కిందకి చూసుకొని మళ్ళా ఇరిగేషన్. లేకపోతే కిందకి చూసుకొని సీమ ఎత్తిపోతల పథకం. ఇలా ప్రతి ఎవ్రి వర్డ్‌కి కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్‌లో చూసుకొని మాట్లాడిన సందర్భాలున్నాయి. అండ్ ఇంకొక కీలక అంశం ఏంటంటే, మధ్యలో ఎవరైనా ఏదో మాట్లాడి ఉంటే, ఎవరైనా ఇంటరప్ట్ చేసుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు. తను ఎక్కడ కంక్లూడ్ చేశాను, తను ఎక్కడ కంప్లీట్ చేశాను, తను ఎక్కడ కామా పెట్టానో కూడా ఆయనకు గుర్తుండదు. సో, ఆ ప్రెస్ మీట్ మొత్తం మనం గమనిస్తే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆ స్క్రిప్ట్ వైపు చూసి, స్క్రిప్ట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా చదివే ప్రయత్నం చేశారు. దానికంటే కిందకి, పైకి చూసే బదులు ఆ స్క్రిప్ట్ పేపర్స్ ఇంకొంచెం పైకి పెట్టుకొని, మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా తను చెప్పాలనుకుంది చదివేసి, బట్టి అట్లా కనీసం అట్లా చెప్పేసి వెళ్ళిపోయినా ఒక హుందాగా ఉండుండేది. అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తా ఉంటారు. ఒక పీస్ ఆఫ్ పేపర్ లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేరు అని జెప్పేసి. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన అంశాలు, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారు, భారీ స్థాయిలో రుణాలు తెస్తున్నారు, ఆర్‌బీఐ లిమిట్స్ కూడా దాటుతున్నారు చంద్రబాబు నాయుడు అని కొన్ని కీలక అంశాలు, ఆర్థిక అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైన ఇష్యూస్‌ని టార్గెట్ చేశారు. సో, సీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి, పొదిరెడ్డిపాడు గాని, తెలంగాణ ప్రాజెక్ట్స్ సంబంధించి కొన్ని కీలక అంశాలు మాట్లాడారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలు మాట్లాడారు. ఈ అంశాలన్నిట్లో గూడా కొన్ని కీలకమైన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, ఎవరైనా స్టడీ చేసి మీడియా ముందుకు రావాల్సిందే. ఎంతో సీనియారిటీ ఉన్న నేతలు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. మీడియాకు ముందు వెళ్ళే ముందు తామేం మాట్లాడతామో అది ఎంత నెగెటివ్‌గా, ఏమన్నా పొరపాటు మాట్లాడినా చాలా నెగెటివ్‌గా ఇంపాక్ట్ చూపిస్తుందనమాట. అందుకే ఒకటికి 4 సార్లు వాళ్ళు చెక్ చేసుకొని వెళ్తా ఉంటారనమాట ఆ పేపర్స్ మొత్తముని. కానీ జగన్మోహన్ రెడ్డి చూస్తే డైరెక్ట్‌గా ఆయన ప్రెస్ మీట్ అని అనౌన్స్ చేసిన తర్వాత శుభ్రంగా నీట్‌గా రెడీ అయిపోయి ఆ పేపర్స్ పట్టుకొని అక్కడ పెడితే వచ్చి పేపర్స్ ముందు కూర్చున్నారు. కనీసం వాటిని జగన్మోహన్ రెడ్డి క్రాస్ వెరిఫికేషన్ కూడా చేయలా. క్రాస్ చెక్ కూడా చేసుకొనుండరు.
అందులో కూడా ఒక కామెడీ ఏంటంటే, నాకు పెద్ద కామెడీగా అనిపించిన అంశం ఏంటంటే, సరే డేటా అంటే చూసుకున్నారు ఆయన. ఫిగర్స్ గుర్తుండవు కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చూసుకున్నారనుకుందాం. కానీ చంద్రబాబు నాయుడుని విమర్శించే పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయి చూడండి. ఆయన మామకి వెన్నుపోటు పొడిచాడు, సీమకి వెన్నుపోటు పొడిచాడు అని రాశారు దానిలో. అవి కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకునే మాట్లాడుతా ఉన్నారు. అసలు ఇది ఇది ఇంత దారుణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కాకముందు ఎంపీగా పనిచేశారు ఆయన. మళ్ళా రిజైన్ చేసి ఎంపీగా రెండోసారి కూడా మళ్ళా బై ఎలక్షన్స్‌లో కూడా ఎంపీగా గెలిచారు. అంటే లోక్‌సభను రిప్రజెంట్ చేశారు. ఈయన అసలు పార్లమెంట్‌లో ఎప్పుడు కూడా ఏ విషయం మీదన్నా లేవనెత్తి మాట్లాడిన సందర్భాలు ఇఫ్ ఐ యామ్ కరెక్ట్ అసలు లేనే లేవు. సరే అదయిపోయింది. అదయిపోయిన తర్వాత మనం చూస్తే ఒక పార్టీకి అధినేత ఈయన. ఒక ముఖ్యమంత్రికి వారసుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి. అయినా సరే ఈరోజు సుదీర్ఘకాలం 5 ఏళ్ళు ఆయన ప్రతిపక్షంలో పనిచేశారు. 14-19 వరకు. అండ్ దెన్ అక్కడి నుంచి చూస్తే 5 ఏళ్ళు సీఎంగా పనిచేశారు. అది కూడా 151 సీట్లతోని జనం ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు. ఆ తర్వాత చూస్తే ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరిగిందో మనం చూసాం. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాటకు ముందు 35 ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రిగా ఉండాలి. మా తండ్రిలా అందరూ గూడా నా ఫోటోని గుండెల్లో పెట్టుకోవాలని మాట్లాడేవాళ్ళు. ఇదే నా గుండెల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక మాజీ ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేత అయ్యుండి, అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎంపీ అయ్యుండి, ఎమ్మెల్యే అయ్యుండి, పులివెందుల ఎమ్మెల్యే అయ్యుండి, జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక 2 సెంటెన్స్‌లు కూడా చూసి మాట్లాడలేరా? ఇలాంటి జగన్మోహన్ రెడ్డినా మనం సీఎంగా ఎన్నుకున్నాము 5 ఏళ్ల పాటు. ఎలా ఇది అసలు ఎంత వైబిలిటీ లేని పరిస్థితి ఇది? జగన్మోహన్ రెడ్డికి ఆ స్క్రిప్ట్ ఎవరు రాస్తా ఉన్నారు? రాసిన వాళ్ళు ముందే ఆయనకి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేయరా? సరే కీలకమైన అంశాల్లో మాట్లాడేటప్పుడు అసలు ఆ నోట్ కూడా అవసరం లేదు. అలవోకగా కొన్ని అంశాల మీద మనం మాట్లాడేసేయొచ్చు. నేను నా జర్నలిజంలో నా కెరీర్ మొత్తం 22 ఏళ్ళు, 23 ఏళ్ళు. ఈ 23 ఏళ్లలో నేను అన్ని పొలిటికల్ బీట్స్ చూసాను. అంతేకాదు ఆల్మోస్ట్ అన్ని పార్టీల యాక్టివిటీ కవర్ చేశాను. ఇరిగేషన్ అండ్ పవర్ యాక్టివిటీ కూడా కవర్ చేశాను నేను ఉమ్మడి రాష్ట్రంలో. అయినా సరే నాకు ఉన్న సబ్జెక్ట్ లిమిటెడ్ అనుకుంటాను నేను ఇరిగేషన్ మీద, పవర్ మీద. నాకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నాకున్న సబ్జెక్ట్ ఏంటి? ఆయన నా సబ్జెక్ట్ ప్రకారం చూసుకున్నా కూడా ఆయన అసలు ఎటు వెళ్తున్నాడు? ఎటు మాట్లాడుతున్నాడు? అనేది అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. ఎంతో కొంత సబ్జెక్ట్ ఉన్న నాకే. మరి కామన్ మ్యాన్‌కి జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ ఎలా అర్థమవుతుంది? వైసీపీ క్యాడర్‌లో మొత్తం చదువుకున్నోళ్ళే ఉండరు కదా! ఈవెన్ వైసీపీ తరపున అసెంబ్లీని రిప్రజెంట్ చేసే వాళ్ళు కూడా అందరూ చదువుకున్నోళ్ళే ఉండరు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ముందు కొంత వైబిలిటీగా సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు ఆయన భాష ఉండాలి. ప్రతిదీ చూసుకోవడం, చదవడం. జగన్మోహన్ రెడ్డి చదివేదేంటి? చిన్న పిల్లాడికి ఇచ్చినా చూసుకుంటాడు, చదువుతాడు. లేకపోతే బట్టి కొట్టొచ్చైనా సరే ప్రసంగిస్తారు. ఇంత దారుణమా? ఒక సీఎం స్థాయి వ్యక్తి ఒక్క సెంటెన్స్, కనీసం సెంటెన్స్ కూడా కాదు, ఒక పదం కూడా చూడకుండా మాట్లాడలేకపోతా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఆ పార్టీ పీఆర్ఓస్ ఆయన్ని ఏ పరిస్థితుల్లోకి నడిపిస్తా ఉన్నారు అనేది క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం అయితే ఉంది. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి తనకు తాను సెల్ఫ్‌గా రిగ్రెట్ అవ్వాల్సిన అంశం అని నేను అంటాను. ఎందుకంటే ఆయన ఈరోజు ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకే షాక్‌లో ఉన్నాను ఆ అంశం మీద నేను మాట్లాడాలంటే. సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద ఇతనేనా పాదయాత్రలో అంతంత భారీ డైలాగులు చెప్పిందని కూడా ఆశ్చర్యం వేస్తా ఉంది నాకు. అందుకే ఒక్కసారి ఈ అంశం మీద తనను తాను పూర్తి స్థాయిలో ఆయన రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి సబ్జెక్ట్ మీద ఎలా మాట్లాడుతున్నాను? అసలు స్క్రిప్ట్ ఏంటి? నేను స్క్రిప్ట్ చూసి మాట్లాడేది ఏంటి? అనేది మినిమమ్ ఆయన అవగాహన తెచ్చుకొని మీడియా ముందుకొస్తే బావుంటుందనేది నా సలహా. Please share, like and subscribe R24 Telugu YouTube channel.